6 గ్యారంటీల అమలు కోసం పోరాడతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయన్నారు. సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల వాటా తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు బూర నరసయ్య గౌడ్. కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కాకముందే భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడుతామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. గతంలో బీఆర్ఎస్తో పోరాడింది తామేనని, ఇప్పుడు కాంగ్రెస్తోనూ పోరాడేది బీజేపీనే అని చెప్పారు సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని, సర్వే సంస్థలు ఊహించిన విధంగా ఫలితాలు ఉంటాయని తెలిపారు బండి సంజయ్. ఏ సర్వే చూసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఇంకా ఏమైనా జరగవచ్చు, ఇంకెక్కువ సీట్లు రావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. సర్వే సంస్థలకు అంతు చిక్కని ఫలితాలు ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో రాబోతున్నాయి. జూన్ 4 నాడు ఇలా రాబోతున్నాయి. కాబట్టి ఈ కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేసినారు. బట్ అన్ని మ్యాక్సిమం స్థానాల్లో మేము గెలవడానికి ఒక అనుకూలమైన వాతావరణం ఉంది. దాంతోపాటు శాసన మండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా స్థానిక ఎన్నికలకు వెళ్లడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. రిజర్వేషన్ల అమలు సాధనకు అవసరమైతే మిలియన్ మార్చి తరహాలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు బూర నరసయ్య గౌడ్. స్థానిక ఎన్నికలు, రూరల్ గ్రామీణ స్థానిక ఎన్నికలు పోవటానికి రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము బీజేపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తీవ్రంగా ఖండించడమే కాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తామని తెలియజేస్తుంది. ప్రజా పోరాటం చేయక తప్పదు. అవసరమైతే మిలియన్ మార్చ్ తరహాలో అసెంబ్లీ ముట్టడి కూడా చేయటం జరుగుతుందని హెచ్చరిస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్కు రేవంత్ రెడ్డి ఏమాత్రం తీసిపోడన్నారు తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ వచ్చి 6 నెలలు కాకముందే రాష్ట్రంలో భారీ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాని మోదీని వైద్యుడి దగ్గరకు వెళ్లాలంటూ రాహుల్ కామెంట్ చేయడాన్ని తప్పుపట్టారు. జూన్ 4న ఎవరు డాక్టర్ దగ్గరకు వెళ్లాలో తేలుతుందన్నారు సుధాకర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నాడు సభలో, నాకు భారతదేశమే కుటుంబం, ఈ దేశానికి ఒక మంచి పనులు చేయమని, ఒక సుపరిపాలన ఇవ్వమని, పేదవాళ్ళకు సహాయం చేయమని, నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం ఇది, నాకు దేవుడు సంకల్పం ఇచ్చిండు, ఆ దిశలో నేను పనిచేసుకుంటూ పోతున్నా అని వారు చెప్తే దాన్ని పెడార్థాలు తీసేటట్టు రాహుల్ గాంధీ మాట్లాడి మానసిక వైద్యులతో చూపించుకోవాలా ప్రధానమంత్రి అంటాం అహంభావానికి పరాకాష్ట. ఒక వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రిని ఆ మొత్తం వెనుకబడిన వర్గాలని కించపరిచినట్టే కింద లెక్క. పబ్లిక్గా అపాలజీ అడుగుతున్నా. రాహుల్ గాంధీ షుడ్ అపాలజీ, బేషరతుగా క్షమాపణ చెప్పాలి జాతికి. రేపటితో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో పట్టభద్రులను కలిసే పనిలో బిజీగా ఉన్నారు బీజేపీ నేతలు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.